మంచిది. మీరు ఈ ఆత్మపైనలో ఎన్నో ట్రావెల్ చేస్తుంటారు గురుగారు? ఆత్మపైన చేస్తుంటారు. మీ గురువు ఎవరు గురుగారు? రమణుడే గురు. ఓ చదివి మార్గంలో కూర్చోను. అందరూ రామకృష్ణ సేవా సమితి ఆ మార్గంలో, రామకృష్ణ పరమహంస ఆ మార్గంలో ఉండేవాడు. రమణుడి నేనెవడని మీకు చదివాను. అది చదివి చాలా అద్భుతంగా ఉంది అని అనిపించి ఆయన ఏం చెప్పారు అది సాధన చేశాను. చేస్తే చాలా అద్భుతంగా అనిపించింది. ఇంకప్పటి నుంచి ఇంకా ఆయన సాహిత్యం, ఆయన టాక్సిక్ రమణ మహర్షి ఉపదేశాలను, ఉన్నది నలుగురి రమణాశ్రమ లేఖలు ఇవన్నీ చదువుతూ బుక్స్ కూడా రాశాను. అవి కూడా మీకు ఇస్తాను. ఇప్పుడు ఇక్కడే స్థిరపడాలని మీరు నిర్ణయించుకున్నారు? నేను 2010 నుంచి ఇక్కడే ఉన్నాను. 2010 నుంచి మధ్యలో ఒక 3 ఏళ్ళు లేదు. అక్కడి నుంచి ఒక రమణ భక్తుల్లో ఉండిపోతారు. అడితే అప్పటి నుంచి ఇక్కడే ఉండాలి. ఏ బుక్ కనెక్ట్ చేసింది గురుగారు మిమ్మల్ని? 40 బుక్ రమణ మహర్షి బుక్లు మొట్టమొదట నన్ను ప్రభావితం చేసిన బుక్ నేనెవడను అని చిన్న బుక్, 10 రూపాయలు బుక్. అది చాలా అద్భుతంగా ఉంటుంది. తర్వాత అందులో భగవాన్ ఏం చెప్పారో సాధన చేశాను. చేస్తే నాకు చాలా అద్భుతంగా అనిపించింది. వెంటనే నేను ఇంకా అప్పటి నుంచి రమణాశ్రమం నుంచి బుక్స్ తెప్పించుకొని టాక్సిక్ రమణ మహర్షి, తర్వాత ఉన్నది నలుబది, తర్వాత ఉపదేశ సాధన, తర్వాత రమణాశ్రమ లేఖలు, ఇంకా ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకా ఎన్నో బుక్స్ చదివారు రమణ మహర్షి. ఆయన గురించి ఇంకా పరిశీలించారు, ఇంకా ఆయన గురించి బాగా అధ్యయనం చేశారు. చేసి బుక్స్ రాశాను. అక్కడే ఉన్నాయి చూడండి. చివర మీరు రాశారు బుక్? నేను రాశాను. ఇంకోటి కూడా, ఇంకో 2 కూడా తీసుకోండి. ఇదొకటి అదొకటి తీసుకోండి. మీరు రాశారు గురుగారు మీ అనుభవాలు అన్నీ? ఆ బుక్స్ చదివి రమణ సాహిత్యం బాగా చదివి మీకు వచ్చిన అనుభవాలు సులభమైన శైలిలో రాశారు. అంటే రమణ తప్ప అందరికి అర్థం కావు, అందుకని కొంచెం సులభ శైలిలో రాద్దామని చెప్పి రమణుడే ప్రేరణ ద్వారానే రాశారు. ఆత్మ ఈ వీడియో లాస్ట్లో ఒక మాట చెప్పాలండి గురుగారు. భగవాన్ రమణులు మీ ఇన్ని సంవత్సరాలు ఈ ధ్యానం చేశారు, మీకు అనుభవం ఏమొచ్చింది గురుగారు? అసలు ఏంటి? ఒక్క మాటలు 2 మాటలు చెప్పాలంటే ఏమి సత్యం? భగవాన్ ఎప్పుడు ఏమి చెప్తారో అదే అనుభవంలోకి వచ్చింది. భగవాన్ ఎప్పుడు ఏమి చెప్తారంటే, నువ్వు ఈ శరీరం కాదు, మనసువి కాదు, ఆత్మవి చెప్తారు. అది ఆయన ఏమి చెప్పారో సాధన ద్వారా నాకు అనుభవానికి వచ్చింది. ఈ 2 కాదు అని, ఇవి 2 కాదు అని. ఆత్మ అంటే జీవాత్మ కాదు, అందరికి జీవాత్మ. జీవాత్మ అంటే మనసే, ఇంకేం కాదు. మనసే, ఇది నేను నాదే చెప్పేది మనసే. అదే జీవాత్మ. పరమాత్మ మనకు వేదాంతంలో ఇప్పుడు ఆత్మ పరమాత్మ 2 మాటలు వాడరు. అద్వైత వేదాంతంలో మొత్తం ఒకటే. అద్వైత వేదాంతంలో ఆత్మన్న పరమాత్మ ఒకటే. అది నువ్వే. నువ్వు ఈ శరీరం కాదు, మనసు కాదు. అంటే నువ్వు జీవుడి కాదు, శరీరం కాదు, జీవుడి కాదు, నీవు ఆత్మవి. సర్వవ్యాపకమైన అనంతమైన ఆత్మశక్తివి, ఆత్మశక్తివి. ఆత్మ అంతే. ఇంక మళ్ళీ అంటే ఆత్మ అంటే శక్తి కూడా ఇంక్లూడెడ్. దాని సపరేట్ ఇంకో పేరు అవసరం లేదు. ప్రత్యేకంగా ఆత్మశక్తి అని చెప్పాల్సిన పని లేదు. నీవు ఆత్మవే. నీవు సర్వవ్యాపకమైన అనంతమైన ఆత్మవు. అహం బ్రహ్మాస్మి. నేను ఆత్మ, సర్వవ్యాపకమైన. బ్రహ్మం అంటే చాలా పెద్దది, అనంతమైనది అని అర్థం. కాబట్టి అది నేను. గుడ్. ఇప్పుడైతే ఈ దేహం నేను అనుకున్నాను, ఈ ప్రాబ్లమ్స్ అంతా మనకే వచ్చేస్తాయి. అంతే.
మనసు నేను అనుకున్నా. మనకు ప్రాబ్లమ్స్ ఏమీ రావు, కానీ ప్రతిదీ ప్రాబ్లమాటిక్ గా చూస్తుంది మనసు. ప్రతిదీ పెద్ద భూతాత్మలు చూసుకుంటున్నాం. మనకేం కొత్త, అందరికీ కష్టాలు ప్రతి ఒక్కరికి వస్తాయి, కానీ ప్రతి వాడికి ఏమనిపిస్తుంది, అబ్బా నాకే ఇన్ని కష్టాలు ఎందుకు అని అనిపిస్తుంది. నాకు వచ్చే కష్టం పగవాడికి కూడా రాకూడదని అని అంటుంటారు. కానీ అందరికీ వస్తాయి, ఎవరి కష్టం వాడిది, అది వాడికి చాలా గొప్పగా అనిపిస్తుంది. కానీ కాస్త ఆధ్యాత్మిక మార్గంలో భగవద్గీత ఇవన్నీ చదువుకున్న తర్వాత ఇవన్నీ సహజం అని తెలుస్తుంది. ఈ కష్ట నష్టాలు సహజం, సహజం ఉంది. కష్టాలు పోవు, ఎవరికి పోవు, కానీ వస్తే అంటే ఏ చెట్టు దాకా, ఏ చెట్టుకు అంత గాలి, ఏ చెట్టుకు ఉందో అంత గాలి అంటారు. సామెతలాగా ఎవరి కష్టాలు వాళ్ళకి ఉన్నాయి అంటారు పెద్దవాళ్ళు. కష్టాలు వాళ్ళకి ఉంటాయి, ఇవి సహజం అని చెప్పి మనం వాటి కష్టాలు వచ్చినప్పుడు వాటిని తొలగించుకునే ప్రయత్నం చేస్తే చెయ్యొచ్చు. ఒక్కోసారి కష్టం తొలగించలేని స్థితిలో కొన్ని ఉంటాయి, యాక్సెప్ట్ చేసి వెళ్ళిపోతుండాలి. అంతే. కానీ దాని మీద ఎక్కువ ఆలోచిస్తూ బాధపడుతూ అయ్యో భగవంతుడా అని భగవంతుడు నువ్వే ఉంటే నాకు ఎందుకు కష్టాలు ఇచ్చావు పెట్టావని చెప్పుకోవడం అవన్నీ వాటి వల్ల ఏం ప్రయోజనం లేదు. భగవతత్వాన్ని తెలుసుకోవడం వరకే. భగవతత్వం అంతా సర్వం బ్రహ్మమయం, అంతా ఆత్మే, అంతా భగవంతుడు. అది తెలుసుకొని కాస్త అనుభవంలోకి తెచ్చుకుంటే అప్పుడు కష్టాలు వస్తాయి, కష్టాలు రావు కాదు. కానీ అది కష్టము అని అనుకుంటే ఎక్కువగా కష్టపడుతుంది, బాధపడతాం. అనుకోకుండా ఇది సహజం, ఇది సహజం, ఏది జరిగినా సరే. ఎవడన్నా మనల్ని తిట్టినా అది సహజమే, ఎవడన్నా మనం పొగిడినా సహజమే, అంతా సహజం. సుఖము సహజమే, దుఃఖము సహజమే. ఎందుకంటే ఇవన్నీ అందరికీ వచ్చేవే, కానీ కొత్తగా మనకంటే సపరేట్ ఏం లేదు, ఉండదు. అందరికీ రమణ భగవాన్ ఉన్నారు, ఆయన తపస్సు చేస్తుంటే ఆయన మీద ఉచ్చబోసిన వాళ్ళు కూడా ఉన్నారు, ఉచ్చబోసిపోయారు. కానీ ఆయన ఏం పట్టించుకోలేదు. ఆయన ఆశ్రమం మొదట్లో దొంగలు వచ్చి ఆయన తన్నిపోయిన పెద్ద రాడ్ తీసుకొని తన్నారు, కానీ ఆయన ఏం పట్టించుకోలేదు. శిష్యులు మేము పోలీస్ కంప్లైంట్ ఇస్తాం, అది వదిలేరు, వాళ్ళు ఏదో అజ్ఞానంతో చేశారు, వదిలేయండి. కాబట్టి ప్రతిదీ కూడా ఆయనకి లాస్ట్లో సార్క్రోమం వచ్చింది. దాదాపు 2 సంవత్సరాలు ఇబ్బంది పడ్డా అంటే మనకట్ట ఇబ్బంది పడ్డట్టుగా ఆయనకి లేదు. కాబట్టి ఇవన్నీ సహజం. రామకృష్ణ పరమహంస థ్రోట్ క్యాన్సర్తో బాధపడ్డారు, వివేకానంద స్వామి ఉబ్బసంతో బాధపడ్డారు. కాబట్టి అంటే మహానుభావులకి అన్ని ఉన్నప్పుడు మనకేముంది, అట్లా ఆ రకంగా వాళ్ళతో కనుక మనం కంపేర్ చేసుకుంటే అప్పుడు మనం దేనికి బాధపడాల్సిందే, అంతా సహజం. కాకపోతే కాస్త ఇది జ్ఞానం కనుక ఉంటే ఓర్చుకునే శక్తి కూడా ఉంటుంది. జ్ఞానము వైరాగ్యము ఉంటే ఈ ప్రాబ్లం ఎదుర్కొనే శక్తి అన్నమాట. అంతా సహజం. గురుగారు ఇప్పుడు మీకు ఎంత ఏజ్ గురుగారు? నాకు 67 రన్నింగ్. ఓకే. ఇప్పుడు దేహాన్ని గురించి మీరు ఏమనుకుంటారు? పర్లేదు, హ్యాపీ, అంతా ఆరోగ్యం అంతా అదే. ఇప్పుడు నాకు దాదాపు 3 నెలల నుంచి ఒళ్ళంతా మంటలు, షుగర్ కొంచెం బాగా ఎక్కువయ్యి మంటలు అన్నమాట. ఇప్పుడు ట్రీట్మెంట్ తీసుకుంటున్నా. ఒక్కో రోజు ఏమి ఉండదు, ఏ మంటలే ఉండవు. ఒక్కొక్క వరుసగా 3 రోజుల నుంచి విపరీతమైన మంటలు. కానీ ఇది రామ అనుకుంటూ, ఇది కష్టం అనుకోకుండా, ఇది సహజం అనుకుంటూ కొంచెం పంట కింద అంతే బాధపడుతూ ఏడుస్తూ ఈవిడ మా అమ్మాయి అంటే అమ్మాయి లాగా అనమాట. ఇక్కడికి వచ్చి గురుగారి దగ్గర వస్తారమ్మా? సంవత్సరం పైనుంచి ఇక్కడే హస్బెండ్. నమస్తే. గురుగారు సేవ చేసుకుంటూ మీరు ఒక్కడే ఉంటారు ఇక్కడ? నేను పంపించాను. అంటే ఎక్కడెక్కడో బంధం కలుసుకొని అంతే ఆయన ఏర్పాటు. అయితే ఈ దేహం ఏదొచ్చినా దాన్ని చూస్తుండాల్సిందే అని ఎక్సెప్టేషన్. మనం ట్రీట్మెంట్ తీసుకోవాలి, వద్దని కాదు, కానీ ఒక్కోసారి ట్రీట్మెంట్ తీసుకోవడం తగ్గకపోవచ్చు. ఇప్పుడు భగవాన్కి సార్క్రోమం వచ్చింది, ఎన్ని రకాల వైద్యాలు చేశారు, అసలు ఎన్నోసార్లు ఆపరేషన్లు చేశారు. ఆయనకి ఆయుర్వేదం వాడారు, యునాని వాడారు, నాటు మందు వాడారు, ఏం తగ్గల, దేనికి తగ్గల. ఆయన కోసం స్పెషల్గా అప్పుడు వెల్లూరుని గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి ఎక్విప్మెంట్ తెచ్చారు. ఆపరేషన్ చేసేదానికి ఏమేమి ఎక్విప్మెంట్ కావాలో అదంతా తెచ్చారు. ఆయన ఎక్కడ తీసిపోతా ఉంది. కాబట్టి ఎన్ని ప్రయత్నాలు చేసినా తగ్గదు. కాబట్టి తగ్గదు, కొన్ని తగ్గుతాయి, కొన్ని తగ్గవు.
మన కష్టాలు కూడా అంతే, కొన్ని తొలగిపోతాయి, కొన్ని తొలగవు. సార్ గురుగారు ఇదేంటి గత జన్మ కర్మలు ఏమన్నా అంటారు, ఇది నిజమా ఏంటి గురు మీ అనుభవ ప్రకారం? గత జన్మే ఏది కూడా ఊరికినే రాదు మనకి. ఉమ్, ఏది కూడా ఉమ్. మనకు కష్టం వచ్చినా సుఖం వచ్చినా ఓ, కూడా ఏదో దానికి అర్థం పర్థం ఉంటుంది. దానికి గతంలో మనం చేసుకున్న కర్మల యొక్క ఫలితాలు. ఉమ్, నువ్వు సుఖంగా దర్జాగా ఉంటున్నావు అంటే గతంలో పుణ్యం చేసుకున్నావు, లేదు ఇప్పుడు కష్టాలు అనుభవిస్తున్నావు అంటే పాపం చేసుకున్నావు. ఇప్పుడు భగవాన్ కూడా అంతే. ఈ జన్మలో ఆయన జ్ఞాని, ఉమ్, ఆయన ఏం చెప్పారు, ఈ జన్మలో ఆయన ఏం సాధన చేయలేదు. ఆయన భగవాన్ నీకు ఎట్లా ఇంత జ్ఞానం ఎట్లా వచ్చింది, ఏమీ సాధన చేయలేదంటే ఉమ్, నేను గత అనేక జన్మలలో చేసిన సాధన ఇప్పుడు ఫలించింది అన్నారు. అట్లాగే ఆయనకు సార్కోమ వచ్చింది. గతంలో చేసిన కర్మలు ఒకసారి ఒక భగవాన్ దగ్గరికి ఒక అతను వచ్చాడు. ఉమ్, వచ్చి చాలా పాపాలు చేశాడు. అతను బాధపడుతున్నాడు. బాధపడుతుంటే భగవాన్ అతను ఒక కండిషన్ చెప్పాడు, ఉమ్. నీ పాప పుణ్యాలు నాకు ఇచ్చేయి అని చెప్పాడు. అయ్యో నేను చేసినవన్నీ పాపాలే, పుణ్యం ఏమి లేదు, మిగిలింది ఏం లేదా? నేనేమి నీ పాపం చేసి అదే ఇయ్యి నాకు అన్నాడు. బలంతగా పట్టుబట్టి భగవాన్ వాడు ఆయన దగ్గర పాపం తీసుకున్నాడు. బహుశా దాని ఫలితం కూడా అవి ఉండవచ్చు, చెప్పలేదు. అందువలన ఏదైనా సరే ఒకరి కర్మ గురువులు ఇతర కర్మలు తీసుకుంటారు. అంటే వాళ్ళకి అనుభవించే శక్తి లేదు, వీళ్ళు అనుభవించగలరు, అందుకని అట్లా కూడా తీసుకుంటారు. అట్లా కూడా జరుగుతుంది. అందువల్ల మీరు వయసులో ఏమైనా జాబ్ చేశారు గురుగారు, ఏమైనా చేశారా? అట్లా స్టేట్ బ్యాంక్లో పనిచేసి వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకున్నాను. ఓ, సొంత ఊరు గురుగారు? నెల్లూరు. ఇక్కడికి వచ్చా రమణాశ్రమం ఎన్నాళ్ళు అయింది? అదే 2010లో వచ్చాను. 2010లో వచ్చావు, ఇక్కడే సెటిల్ అయిపోయావు ఇక్కడే. ఓ బంగారు తల్లి. మీ అందరం మేము అక్కడ సుబ్రహ్మణ్య స్వామి దగ్గర కలుసుకున్నాము. చెప్పింది అరుణాచల్ నుంచి వచ్చానన్నాను అంటే సరే, అక్కడ నుంచి మేము డైరెక్ట్ ఇక్కడికి వచ్చాము. మరుసటి రోజు వచ్చింది. మీరు మళ్ళీ ఈవినింగ్ కలిసారు తల్లి మీరు గురుగారు సుబ్రహ్మణ్య స్వామి కలిసారు? ఓ, నైట్ రూమ్ ఇచ్చారు నాకు, రూమ్ లో ఉన్నా. తర్వాత రోజు ఉన్నా, తర్వాత సాయంత్రం మా వాడి కాలేజ్ వస్తుంటే కార్లో వచ్చేసి. అయితే ఎక్కడెక్కడో బంధాలు ఎటు నుంచి ఎటు కలుస్తామో, ఇది ప్రకృతి నిర్ణయాలు ఇవన్నీ. ఈరోజు మేమంతా ఏం పని లేదు అంటే నిరాక్షంగా అలా ఉన్నాము. అనుకోకుండా మిమ్మల్ని బంగారు తల్లి కల్పించాను. మామూలుగా కాకుండా మీరు వచ్చారు. అక్కడ మాకు ఏగ్రామ్స్ వస్తే ఆయన దగ్గర కొంతమంది కలిసారు. థ్యాంక్ యూ గురుగారు, మిమ్మల్ని కలుసుకోవడం అదృష్టం. మళ్ళీ సుబ్రహ్మణ్య స్వామి దగ్గరికి వెళ్తారా, నేను వెళ్ళిపోతారు? తెలియలేదు, అంటే వేరే చోట ఒకటి వెళ్తున్నాము. వెళ్తే ఇదే మళ్ళీ కలుస్తాం అనుకుంటాం. అంటే పోయి దోవ అంటే మళ్ళీ కలుద్దాం అనుకున్నాం. ఇప్పుడు వేరే రూట్ వెళ్తున్నాం. అందువల్ల ఇంకో మరి మళ్ళీ వస్తాం నెక్స్ట్ మంత్లో. ఇప్పుడు ఎవరు పీస్ ఆఫ్ మైండ్ స్వామి కలిసారా? ఆయన ఊరికి పోయారట, విజయవాడ లేదు. భరణి గారు తనకల్ భరణితో మాట్లాడుతుంటే ఆ వీడియో కూడా చూచారు. థ్యాంక్స్.